హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ నారాయణ శిరీష 2981 అండి. నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే పొద్దున్నే అయితే ముగ్గు అయితే పెట్టేశానండి. ఈ విధంగా ఈరోజు అయితే సెకండ్ సాటర్డే అండి. సెకండ్ సాటర్డే రోజు ఈ ముగ్గు అయితే వేస్తాను నేను. ఇంక ముగ్గు అయితే పెట్టేసిన తర్వాత పువ్వులు అయితే కోసానండి. మన చెట్టు పూలు తెలుసు కదండి, మందార పూలు. ఈరోజు అయితే పెద్ద పూలు అయితే ఒక్కటే పూస్తుందండి. చిన్న పూలు అయితే చాలా పూసినాయి. ఇంకా దీపం అయితే పెట్టాలండి. నేనైతే స్నానం చేసేసి ముగ్గు అయితే పెట్టేసి పూలు కోసేసాను. ఇంక టిఫిన్ పని అయితే ఒకవైపు అవుతూ ఉందండి. మీ అందరికీ తెలుసు కదా, లాస్ట్ వీడియోస్ చూసిన వాళ్ళకి అయితే తెలుస్తుందండి. ఇంకొకవైపు అయితే టిఫిన్ పని అయితే అవుతూ ఉంది. ఇక్కడేమో రీల్ కోసం అని చెప్పి పువ్వుని వీడియో అయితే తీస్తున్నానండి. ఇవైతే చిన్న చెట్టు పూలు అండి, పింక్ మందారం. ఇవైతే చాలా అయితే వస్తున్నాయండి. మన పూజ వరకు అయితే సరిపోతున్నాయి. ఇంకా ఆ విధంగా అయితే పూజ అయితే చేసేసానండి. పూలు కోసేసి అక్కడ పెట్టేసి ఇల్లు తుడుచుకొచ్చానండి. ఈరోజు శనివారం కదండి, నేనైతే పూజ అయితే చేస్తాను వెంకటేశ్వర స్వామికి. అందుకని చెప్పేసి ఇంక పూలు అయితే కోసుకొచ్చేసి ఇంక ఇల్లు అయితే ఎందుకంటే పొద్దున్న అయితే పూలు కోస్తున్నానండి. మళ్ళీ కొంచెం లేట్ అయినా కూడా ఎవరొకళ్ళు వచ్చి కోసేస్తున్నారు. అందుకని చెప్పేసి అంటే ఎవరొకళ్ళు వస్తూ ఉంటారు కదండి, పువ్వులు చెట్టు అంటే ఏమనలేం కదా కోసుకుని ఉంటే. ఇంక వాళ్ళు కోసుకెళ్తే నా పూజకి అయితే సరిపోవట్లేదండి. అందుకని ఇంకా లేవగానే కోసేసి పెడుతున్నాను. ఇంక ఇక్కడైతే ఇల్లు అయితే ఊడ్చేస్తున్నానండి. ఇల్లు ఊడ్చి తుడిచేసాను. ఇంకొకవైపు అయితే టిఫిన్ పని అయితే అవుతుంది. ఇంక ఈ విధంగా అయితే పని అయితే చేస్తున్నానండి పొద్దున్నే. ఇంక ఈరోజు పిల్లలకి స్కూల్ కూడా లేదండి. ఈరోజు సెకండ్ సాటర్డే కదా, సెలవు అయితే ఇచ్చారు. ఇంక 2 రోజులు అయితే పిల్లలకి సెలవు. ఇంకా సోమవారం నుంచి హాఫ్ డేస్ అండి వాళ్ళకి. ఇంకా ఎండలు బాగున్నాయి కదండి, అందుకని చెప్పేసి నేనైతే లేచి పని అయితే చేసుకుంటున్నాను. కార్తీక్ అయితే లేచాడండి, చాతుర్య ఇంకా లేగలేదు. నా పని అయితే ఇట్లా అవుతూ ఉందండి. ఒకవైపు ఏమో టిఫిన్ పని చేస్తూ ఉన్నాను, గబగబా చేస్తున్నానండి. పొద్దున్నే కదా ఎవరొకళ్ళు వస్తూ ఉంటారండి, అందుకని చెప్పేసి. ఇంక మా వారైతే లేచారు, తనైతే బయటకు వెళ్ళారండి. ఇంక ఊడ్చేసి తుడిచేసానండి. ఇల్లు అయితే నీట్ అయిపోయింది. ఇంక పూజ అయితే చేసుకోవాలండి. శుభ్రంగా అయితే తుడిచేసాను. ఇంక దీపం అయితే పెట్టేశానండి. ఇల్లు అయితే తుడిచేసి ఇంక దీపం పెట్టిన తర్వాత వీడియో అయితే తీశాను. ఇంక ఈ విధంగా అయితే దీపం పెట్టానండి. ఇక్కడ ధూప్ స్టిక్స్ ఇట్లా వచ్చినాయండి, కప్స్. కానీ ఒక్కటి వెలిగిస్తే ఇల్లంతా పొగ అయితే బాగా వస్తుందండి. సాంబ్రాణి పొగేసినట్టు అయితే వస్తుంది. నేనైతే అయ్యే వెలిగిస్తున్నాను. స్మెల్ కూడా బాగుంటుందండి. మంచిగా మన నిప్పుల మీద సాంబ్రాణి వేస్తే అట్లా ఉంటుంది, బాగుంటుందండి. దీపం అయితే పెట్టేశానండి. ఈరోజు అయితే దీపం అయితే పెట్టేశాను. దీపం పెడితే ప్రశాంతంగా ఉండిద్ది కదండి. ఇంకా అయితే నేనైతే దీపం పెట్టాను. ఇంకా 2 రోజులు ఏంటంటే నేను మా వారు ఎవరొకరం పెడతా ఉంటాము. ఇంక ఈ విధంగా అయితే పొగ అయితే వస్తుందండి. ఇంక ఇల్లంతా బాగా పొగ అయితే వచ్చిందండి. ఇంకా అక్కడ ఇంక ఇక్కడైతే టిఫిన్ పని అయితే అయిపోయిందండి. ఇంక నేను మా వారైతే టిఫిన్ అయితే వేసుకుంటున్నాం. పిల్లలకైతే వేసి పెట్టేశానండి పొద్దున్నే. ఇంక ఇప్పుడైతే నేను మా వారైతే టిఫిన్ అయితే వేసుకుంటున్నామండి. ఇంక మా వారికి అయితే వేస్తున్నాను దోశలు. ఇంక పిండి అయితే కొంచెం అయితే ఉందండి. ఇంకా నేను మా వారైతే వేసేసుకుంటాము. ఇంక ఇడ్లీ అయితే ఉడికినాయండి. ఈరోజు ఏంటంటే కార్తీక్ నేను స్నానానికి వెళ్ళి వచ్చేసరికి ఒక గట్ట అయితే వేసుకున్నాడండి. ట్రై చేస్తానని చెప్పి వేసుకున్నాడు. పర్లేదు, బాగానే వేశాడు. ఇంక ఇక్కడైతే నేను మా వారైతే వేసుకొని తింటున్నామండి టిఫిన్. ఇంక ఈరోజు ఏంటంటే చిన్న ఫంక్షన్ ఒకటి ఉందండి, తెలిసిన వాళ్ళు అయితే చెప్పారు. ఇంకా అక్కడికైతే నేను పిల్లలు అయితే వెళ్తాము. మా వారి కోసం అయితే వంట అయితే చేయాలండి. ఇంక మా వారు ఒక్కరికి అన్నం కూర వండేసి పెట్టేసి వెళ్తానండి. నేనైతే పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను భోజనానికి. అంటే కొంచెం తెలిసిన వాళ్ళు అయితే చెప్పారండి, వాళ్ళు గృహప్రవేశం అయితే భోజనానికి అయితే చెప్పారు. ఇంక మా వారికి అయితే వేసి ఇచ్చానండి. నేనైతే వేసుకుంటున్నాను టిఫిన్. ఈరోజు నా టిఫిన్ రెడ్ చట్నీ వైట్ చట్నీ అండి. రోజు మన ఇంట్లో ఉండేయనండి ఆ చట్నీలు. ఇంక దోశ అయితే వేసుకుంటున్నాను. ఇంకా టిఫిన్ పని అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశానండి. కాలీఫ్లవరు ఇవేంటంటే ఊర్లో అయితే వేశారంటండి తోట. ఇంకా వేరే ఆంటీ అయితే తీసుకొచ్చి ఇచ్చింది, తెలిసిన ఆంటీ. ఇంకా అదైతే తీసుకున్నాను. 25 రూపాయలు అయితే తీసుకుందండి. ఫ్రెష్గా ఉందిలే అని చెప్పి తీసుకున్నానండి. ఇంకా అదైతే ముందుగా వేడి నీళ్ళు అయితే వేసాను, పసుపు ఉప్పు వేసి. ఇంక ఇక్కడైతే తాలింపు అయితే పెడుతున్నానండి. టమాటాలు కట్ చేసేసాను. ఇంక ఇక్కడ ఈ విధంగా అయితే తాలింపు అయితే పెట్టేశాను.
కాలీఫ్లవర్ ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటే టమాటా వేస్తాం కదండి, అందుకని చెప్పి చిన్న చిన్నవి కట్ చేస్తే మెత్తగా అయిపోతాయండి. అందుకని చెప్పేసి కొంచెం పెద్దగా ఉండాలి. ఫ్రైకి అయితే సన్నగా కట్ చేసుకోవాలండి. ఇంక నేనైతే కొంచెం పెద్దగానే ఉంచాను. ఇంక మా వారు కూడా అట్లా ఇష్టంగా అయితే తింటారు. ఇంక అందుకని చెప్పేసి పెద్దగానే ఉంచానండి. ఇంక ఇక్కడైతే తాలింపు అయితే పెట్టేశానండి. ఇంక సాయంత్రానికి కూడా ఉండిద్దిలే అని చెప్పేసి ఇంక వండేసానండి. ఇంక ఇన్నిసార్లు వండలేం కదా, అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇట్లా అయితే వేస్తున్నానండి. కొంతమంది ఏంటంటే కొంచెం మగ్గిన తర్వాత వేస్తారంటండి ఉప్పు పసుపు అవి. నేనైతే ముందే వేస్తాను, ఎందుకంటే మొక్కలకు పట్టిద్దని చెప్పేసి నేను ముందే అయితే వేస్తాను. వేసి కలిపేసి ఇంకా కాలీఫ్లవర్ కూడా వేస్తానండి. ఒక నిమిషం అట్లా ఉంచి ఇంక ఇక్కడైతే కారం అయితే వేసేసానండి. ఇంక ఈ విధంగా తాలింపు అయితే పెట్టేసి ఇంకా మేమైతే రెడీ అవుతున్నాము, కార్తీక్ నేను. ఇంకొక వైపు అయితే కూర అయితే ఉడుకుతుందండి. మేమైతే రెడీ అయ్యాము. ఇంక మా చిన్నత్తయ్య వాళ్ళు మేమందరం వెళ్తామండి. మేము చెప్పాను కదండి, ఎక్కడికి వెళ్ళినా ఇంకా అందరం కలిసే వెళ్తామని. ఇంకా అట్లా రెడీ అయితే అవుతున్నామండి. ఇంక ఇదిగోండి, ఈ మాత్రం అయితే ఉంచుకోండి కాలీఫ్లవరు. మరీ సన్నగా అయితే కట్ చేయకండి, ఎందుకంటే టమాటాలు ఉడికేసరికి ఇంకా మెత్తగా అయిపోతుంది కూర. ఇంక ఇక్కడైతే చూడండి, ఇందాకలా ఫుల్గా ఉంది కదా, ఉడికేసరికి ఆఫ్ అయిపోయింది. ఇంక ఈ విధంగా అయితే అవుతూ ఉండిద్దండి. కూర అయితే అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు అట్లా ఉంచి దింపేస్తాను. కూర అయితే అయిపోయిందండి. కొత్తిమీర కూడా వేసేసాను కట్ చేసి. ఇంకా నేను మా పిల్లలు అయితే వెళ్తున్నామండి భోజనానికి. ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత వీడియో తీస్తే పెడతాను. ఇంక ఇక్కడైతే సాయంత్రం పూట అండి, చాతురి అయితే స్కిప్పింగ్ అయితే ఆడుతుంది. అదేంటంటే టీవీ వైరు ఎలుకైతే కొట్టిందండి, దాన్ని ముడేసుకొని స్కిప్పింగ్ అయితే ఆడుతుంది. నేను ఊరికి అట్లా వీడియో తీద్దామని అట్లా పెట్టాను, ఎందుకంటే ఫోన్ చూస్తే ఇంకా ఆడదు, అందుకని చెప్పేసి నేనైతే ఊరికి అట్లా పెట్టాను. ఎగురుతుంది, దాంతో అయితే రావట్లేదు. లాంగ్ ఫ్రాక్ అయితే వేసుకుంది కదా, దాంతో అయితే రావట్లేదు. ఇంక చూడండి, చెత్త అయితే జామాకులు ఈ రకంగా అయితే వస్తుందండి. ఇంక ఇదంతా ఊడవాలి. ఇంకా సాయంత్రం పని టైం కూడా అయిందిలేండి, ఇంకా ఊడ్చేస్తాను. ఇంకా అట్లా గాలి అయితే బాగా వస్తుందని అట్లా కూర్చున్నాను. ఇంక చేత అయితే ఆడుతుందండి. కార్తీక్ అయితే ఇంట్లో టీవీ చూస్తున్నాడు. ఇంక ఈ విధంగా అయితే ఆడుకుంటుందండి. కొంతసేపు అయితే ఆడింది. తాడైతే తీసుకురమ్మని అడిగింది అల్లాన్ని స్కిప్పింగ్ ఆడుకోవడానికి. దాంతో పడుతుందని చెప్పి నేను ఆడినంటుందండి. ఇంక నేనైతే సాయంత్రం పని అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంక బయట అయితే ఊడుస్తున్నాను, అదంతా శుభ్రంగా ఊడ్చేసి ఇంకా మిగతా పని అయితే గ్రైండర్ అయితే వేస్తానండి. ఇంకా గ్రైండర్లో వేసేస్తే ఇంకా అవైతే మెరుగుతూ ఉంటే ఇంక చిన్న చిన్న పనులు అయితే చేసేస్తాను. ఇంక ఈరోజు కూర అయితే వండే పని ఏం లేదండి. సాయంత్రం పూట పొద్దున ఉంది కదా, మధ్యాహ్నం వండాను కదండి, అదే ఉంది. ఇంక చెత్త అయితే చాలా అయితే వస్తుందండి, అంటే గాలి వస్తుంది కదా, ఇంకా గాలితో పాటు అయితే వస్తుందండి. ఇంక ఈ విధంగా అయితే మొత్తం అయితే ఊడ్చేసేసాను. ఇంకా అంతా అయితే చుట్టూ అయితే ఊడ్చేసేసానండి, శుభ్రంగా అయిపోయింది పని. ఇంక మా వారు వచ్చి జోకులు అయితే వేస్తున్నారు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కదా, అట్లా ఇంక మాట్లాడుకుంటా పని అయితే చేస్తున్నాను. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చేది మా పిల్లలు మేమందరం మాట్లాడతాం కదండి, అదంతా గోలగోలుగా ఉండిద్దని చెప్పి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంక మొత్తం అయితే ఈ విధంగా కొట్టేశానండి. మల్లె చెట్టుది అయితే ఆకైతే దుయ్యాలండి, ఎందుకంటే మల్లెపూలు అయితే ఇప్పుడే పడుతున్నాయి. ముదిరాకు అయితే ఉంది, అదంతా తీసేస్తాను. ఇదండి వీడియో, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి, సపోర్ట్ చేయండి.